అందరికీ నమస్కారం. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఎస్సీఆర్టీ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనే ఎపిసోడ్స్కి మీకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఎవ్రీడే ఎకనామిక్స్. దాని గురించి మనతో పాటు మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్న స్పీకర్స్ జీనెట్స్ కాలేజ్ నుంచి వచ్చారనమాట. సో మనతో పాటు ఉన్నారు హిరణ్మయ్ గారు అండ్ మాన్సా గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ది స్టూడియో. సో రీసెంట్గా నేను గమనించిన ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో నేను మా అమ్మగారితో కూరగాయలు కొనడానికి మార్కెట్ వెళ్ళాను అనమాట కొన్ని రోజుల క్రితం. అయితే వెళ్ళి అన్ని మార్కెట్లో అన్నీ పెడతారు కాబట్టి అన్నీ చూస్తూ ఉన్నాను. అక్కడ నాకు ఒక పెన్సిల్ పౌచ్ బాగా నచ్చింది. సో అది కొను అని మమ్మీని చాలా అడిగా అనమాట. అడిగితే మమ్మీ అన్నారు, ఇది నీకు కోరిక మాత్రమే, అవసరం కాదు. సో నేను కొనను దీన్ని, తర్వాత ఎప్పుడైనా కొంటా అనేసి అన్నారు. అప్పుడు నాకు పుట్టుకొచ్చిన డౌట్ ఏంటంటే, ఈ కోరిక వాంట్కి అండ్ నీడ్ అవసరతకి ఏంటి తేడా? కోరిక అనేది జస్ట్ ఆశ కలిగించేది. అది మనము లేకపోయినా కూడా మనం బ్రతకగలము. నీడ్ అంటే అవసరం, అంటే మనకి బ్రతకడానికి అది ముఖ్యమైనది అని అర్థం. మనం బ్రతకడానికి ఏదైతే మనతో కావాలో దాన్ని నీడ్ అంటారు, అండ్ మన కోరికని వాంట్ అంటారు. సో ఆ కోరికని నీడ్ని ఎలా మనం తెలుసుకోవచ్చు, ఎలా డిఫరెన్స్ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు నీడ్ అనేది మీకు అవసరం, అది మీకు అది లేకుండా మీరు బతకలేరు. ఎలా అంటే మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవి లేకుండా మీరు బతకలేరు. అలాంటిది కోరికలు అనుకో, మీరు లేకుండా బాగానే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు ఆ పెన్సిల్ పౌచ్ చాలా నచ్చింది, అది మీకు అది ఉంటే చాలా బాగుంటుంది, మీకు ఆనందం కలిగిస్తుంది. కానీ అది లేకపోయినా మీరు బాగానే ఉంటారు. అలాంటిది కోరిక. ఇప్పుడు నేను కూడా నేను మా మమ్మీతో కూడా వెళ్ళినప్పుడు నాకు ఎగ్జామ్స్ ముందు వెళ్ళాను. నాకు పెన్స్ అనేది అవసరం ఎగ్జామ్కి. అలాంటిది కానీ నాకు ఆ రోజు ఆకలిస్తుందని చిప్స్ ప్యాకెట్ కూడా అడిగాను. ఇప్పుడు నాకు అవసరమైనది పెన్స్, అది లేకుండా నేను ఎగ్జామ్ రాయలేను. చిప్స్ అనేది ఒక కోరిక. ఓకే, సో దాన్ని మన డైలీ లైఫ్లో ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని మనం తీసుకోవాలన్నమాట. సో కానీ మనకి ఒకటి, నాకు అన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదీ నాకు కావాలనిపిస్తూ ఉంటుంది, కానీ అది అన్నీ నాకు దొరకవు కదా. నేను కావాలనుకున్నవన్నీ నాకు దొరకట్లేదు. సో ఇది ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఇప్పుడు లోకంలో చాలా ఉంటాయి, కానీ అన్నీ లిమిటెడ్గా ఉంటాయి, కొన్నే ఉంటాయి. ఇది కరువు అంటాము, స్కేర్సిటీ. అన్ని వస్తువులు ఉన్నప్పటికీ మన దగ్గర మనం వాడగలిగేది, మనకి అందుబాటులో ఉండేవి కొన్నే ఉంటాయి. ఇది కరువు అంటారు. కరువు వల్ల అన్నీ ఉన్నా కూడా మనకి కొన్నే వాడగలము. మనకి మనుషులు అనగానే మనకి కోరికలు ఎన్నో ఉంటాయి, మనకి ఆశలు చాలా ఉంటాయి, కానీ అన్నీ జరగవు. మనకి అవసరమైనవే మన దగ్గరికి వస్తాయి. సో ఇప్పుడు ఈ స్కార్సిటీ ఏదైతే అన్నారో మీరు, అది కరువు ఏదైతే అన్నారో, అది కొనేవారికే ఉంటుందా లేదంటే అమ్మేవారికి కూడా అది అవుతుందా? ఇద్దరికీ ఉంటుంది ఖచ్చితంగా. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక రైతు ఉన్నాడు, అతను పంటలు పండిస్తాడు, ఇంకా ఆవుల నుంచి పాలు కూడా అమ్ముతాడు. నీళ్ళు ఉన్నాయి అతని దగ్గర. అప్పుడు అన్ని పంటలకే వాడేస్తే ఆవులకి తాగడానికి ఏమీ ఉండదు. అలాంటప్పుడు పంట పండుతుంది కానీ మనకి పాలు రావు. ఆ పాలు అమ్మితే తక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు ఎక్కువ ఆశించేవాళ్ళు, అందరూ కొనలేరు కాబట్టి కొనే వాళ్ళకి కూడా ఉంటుంది, అమ్మే వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకటి చాలా ఫేమస్ బ్రాండ్ రోలెక్స్ అని ఉంది. వాళ్ళు చాలా తక్కువ వాచెస్ అమ్ముతారు ఎక్కువ ప్రైస్కి. అది వాళ్ళ స్కేర్సిటీ లాగా అన్నమాట. ఓకే, సో స్కేర్సిటీ గురించి బాగానే తెలుసుకున్నాము. కానీ ఒకవేళ నాకు రెండు విషయాల మధ్యలో ఒకటి చూస్ చేసుకోవాలి, రెండు ఉన్నాయి నా దగ్గర, అందులోంచి ఒకటే నేను చూస్ చేసుకోవాలి. సో ఈ పద్ధతిని ఏమంటారు? ఇది వచ్చేసి దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాము. మనకి ఏదైనా రెండు బాగా కావాలంటే ఒకదానికి కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకో దాన్ని వదిలేసుకోగలము అని అనిపిస్తుంది. ఈ వదిలేసుకునే దానిని మనము ఆపర్చునిటీ కాస్ట్ అంటాము. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, నా దగ్గర ఓన్లీ 50 రూపీస్ ఉన్నాయి. కానీ నాకు అక్కడ చాక్లెట్ ఇంకా ఐస్ క్రీమ్ రెండు బాగా నచ్చాయి, నాకు రెండు తినాలని ఉంది. కానీ 50 రూపీస్ కొల్లి నేను ఒక్కటే పర్చేస్ చేయగలను. సో అలాంటప్పుడు నేను ఒకటి వదులుకోవాలి. ఆ వదులుకున్న దాన్ని మనము ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. ఇంకో సినారియో చూస్తే, మనకి ఎగ్జామ్స్ టైం అండ్ మన ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి మనల్ని పద ఆడుకుందామని పిలుస్తున్నారు. కానీ నువ్వు ఏదైనా
రెండిట్లో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు 2 గంటలు చదువుకుంటాను, నేను ఆడుకోవడానికి రాను అనుకుంటే మనం ఫ్రెండ్స్తో ఆడుకోలేము. సో మన హ్యాపీనెస్ అనేది ఒక ఆపర్చునిటీ కాస్ట్ ఇక్కడ. కానీ సపోజ్ నేను చదువుకోకుండా వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాను అనుకుంటే కనుక మనం ఏం చదువుకోలేము. సో మనము పరీక్షలు బాగా రాయలేము, మార్క్స్ కూడా బాగా రావు. సో ఇక్కడ మార్క్స్ అనేది ఒక ఆపర్చునిటీ కాస్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒక రైతునైతే, ఇదొక రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, నేను ఒక రైతునైతే నేను ఇది ధాన్యాన్నన్నా పండించాలి లేదా చెరుకునన్నా పండించాలి నా దగ్గర ఉన్న డబ్బుతో కదా. సో ఇది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులతో మీరు ఇద్దరు ధాన్యం అన్నా పండించవచ్చు, లేదంటే చెరుకన్నా పండించవచ్చు. రెండు పండించడానికి మీకు కుదరదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక గ్రాఫ్ వాడదాము. ఇట్ ఈస్ కాల్డ్ పీపీసీ గ్రాఫ్, అంటే ప్రొడక్షన్ పాసిబిలిటీ గ్రాఫ్. దీంట్లో రెండు వస్తువులు, ఆ రెండు వస్తువులకి మధ్యలో ఎన్ని రకాలుగా వాడచ్చు, ఎలా వాడితే ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్తో నీ దగ్గర ఉన్న వస్తువులతో నువ్వు ఈదర్ అన్నీ వాడి నువ్వు ధాన్యాలన్నా పండించవచ్చు, లేదంటే అన్నీ వాడి చెరుకన్నా పండించవచ్చు. ఒకవేళ లేదు నేను సగం సగం చేసుకుని నేను ఓన్లీ సగం ధాన్యం సగం చెరుకు పండిస్తానంటే మీకు ఓన్లీ సగం సగంగానే వస్తాయి, ఎక్కువ పంట రాదు. సో మీకు అక్కడ కొంచెం లాస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? ఒకవేళ మీరు ధాన్యం పండిస్తే మీరు వదులుకుంటున్న చెరుకే మీ ఆపర్చునిటీ కాస్ట్. ఒకవేళ చెరుకుని పండిస్తే వదులుకుంటున్న ధాన్యం మీ ఆపర్చునిటీ కాస్ట్. రెండు సగం సగం అయితే ఎక్కువ పంట రాకపోవడం మీ ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక గ్రాఫ్ వాడదాము. స్క్రీన్ మీద చూస్తే ఇది పీపీసీ గ్రాఫ్ అని ఒకటి. ఇది ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్. ఇందులో ఫస్ట్ ఒక గుడ్ 1 గుడ్ 2 అంటే రెండు వస్తువులు మధ్యలో గీసే గ్రాఫ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు తను చెప్పిన ఎగ్జాంపుల్తో ఎగ్జామ్ రోజు మీకు 3 గంటలే ఉన్నాయి, పడుకునే లోపల 3 గంటలే ఉన్నాయి. ఇప్పుడు 3 గంటల్లో అవర్స్ ఆఫ్ స్టడీ, అవర్స్ ఆఫ్ ప్లే, అంటే మీరు చదువుకుంటున్న సమయం, మీరు ఆడుకుంటున్న సమయం. మీరు 2 గంటలు ఆడుకుని మీరు చూస్తే పాయింట్ ఏ పాయింట్ బి రెండు కర్వ్ మీద ఉన్నాయి. 2 గంటలు ఆడుకుని 1 గంట చదువుకునేది పాయింట్ బి, 2 గంటలు చదువుకుని 1 గంట ఆడుకునేది పాయింట్ ఏ. ఈ రెండు అనేవి ఈ గ్రాఫ్ మీద ఉన్నాయి. ఈ రెండు అన్నిటికన్నా బెస్ట్ అనమాట. కానీ మన అందరం ఎప్పుడు అలా కుదరదు కదా. జనరల్గా మనమందరం ఉండేది పాయింట్ సి దగ్గర. పాయింట్ సి ఏంటి? మీరు 1 గంట ఆడుకుని 1 గంట చదువుకునేది. ఇందులో 1 గంట మీరు వదిలేసుకుంటున్నారు. ఆ గంట ఇది మీ ఆపర్చునిటీ కాస్ట్. ఆ గంట లేకపోవడంతో మీకు ఇది ఎంజాయ్మెంట్ కంప్లీట్గా ఉండదు, స్టడీయింగ్ కూడా కంప్లీట్గా జరగదు. పాయింట్ ఏబీసీలో కామన్ ఏంటంటే ఈ 3 జరగగలవు, ఇవి అటైనబుల్ పాయింట్స్ అంటాము. పాయింట్ డి ఏమో నాన్ అటైనబుల్, ఇది జరగదు. ఏంటి? ఎందుకంటే పాయింట్ డి ఏంటి? 2 గంటలు ఆడుకుంటున్నాము, 2 గంటలు చదువుకుంటున్నాము, ఇది జరగలేదు ఎందుకంటే మన దగ్గర ఉన్నవే 3 గంటలు. దీన్ని నాన్ అటైనబుల్ పాయింట్ అంటాము. ఈ గ్రాఫ్తో మీరు కర్వ్ మీద ఉన్నవి అన్నిటికన్నా ఎఫిషియెంట్, అన్నిటికన్నా యూస్ఫుల్. ఇలా గ్రాఫ్తో మీ ఆపర్చునిటీ కాస్ట్ చెక్ చేసుకుని అన్నిటికన్నా బెస్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఆపర్చునిటీ కాస్ట్ గురించి చెప్తుంది అనమాట. సో స్కేర్సిటీకి అంటే కరువుకి ఈ ఆపర్చునిటీ కాస్ట్కి ఏంటి తేడా? మెయిన్ తేడా ఏంటి? స్కేర్సిటీ అంటే ఇప్పుడు మనకి దిస్ ల్యాక్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు. ఈ ఆపర్చునిటీ కాస్ట్ అంటే సపోజ్ మనకి 2 సినారియోస్ ఉన్నాయి కదా, ఈదర్ వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడం లేకపోతే చదువుకోవడం. సో మీరు ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకోటి విల్ బి ఆపర్చునిటీ కాస్ట్ అలాగా. ఓకే. సో ఇప్పుడు ఏదైనా పండించాలన్నా ఒక రైతుకు కానీ లేకపోతే ఫ్యాక్టరీకి కానీ చాలా ఉపయోగపడతాయి కదా, లైక్ మెషినరీస్ కానీ, స్థలం కానీ, రైతు అయితే పొలం కానీ. సో వీటన్నిటినీ ఆ రైతు ఏమంటాడు అండ్ అవన్నీ ఎలాగా రైతు ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుంది, ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్కి అది ఎలా సపోర్ట్ చేస్తుంది? వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాము. స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇవి ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. ల్యాండ్ అంటే స్థలం, లేబర్ అంటే పని, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్.
సో మనము ల్యాండ్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మనము పొలంలో ఏదైనా వడ్లు కానీ ఏదైనా పండిస్తున్నాము. సో దానికి మనకు ఒక స్థలం కావాల్సి వస్తుంది కదా. దాని తర్వాత లేబర్ అంటే పని చేసేవాళ్ళు. అంటే ఊరికే స్థలం ఉంటే మనకి పంట ఏం వచ్చేది కదా. నాటేవాళ్ళు, తర్వాత హార్వెస్ట్ చేసేవాళ్ళు అంతా మనకి లేబర్ కావాలి. సో అది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనం యూస్ చేసే టూల్స్ కానీ అలా అనమాట. సో సపోజ్ ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి మనం పొలం పండిస్తున్నప్పుడు లైక్ మెషినరీ లైక్ ట్రాక్టర్స్ కానీ, రోస్ కానీ, లైక్ సాడిల్స్ కానీ అవన్నీ యూస్ చేస్తాం కాబట్టి అది క్యాపిటల్ కింద వస్తుంది. ఎంటర్ప్రైజ్ అంటే మనం తీసుకునే డెసిషన్స్ అంటే రిస్క్ తీసుకోవాలా లేదా అన్నట్టు ఎంటర్ప్రైజ్. సో మనం చూస్తే చాలామంది లేబర్ ఓన్లీ ఫిజికల్ అనుకుంటారు, కానీ లేబర్ మెంటలీ ఆల్సో విల్ బి దేర్. అంటే మనకి ఇప్పుడు టీచర్స్ మనకి లెసన్స్ చెప్తున్నారు, అది మెంటల్ లేబర్. అంటే వాళ్ళు ఫిజికల్గా ఏది అవుట్పుట్ ఇవ్వట్లేదు, కానీ దే ఆర్ స్టిల్ మనకి ఏదో చెప్తున్నారు కాబట్టి దట్ ఈస్ మెంటల్ లేబర్. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒకటి బేకరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మనకి ఈ ఫ్యాక్టర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ల్యాండ్ అంటే నాకు ఆ బేకరీ పెట్టే ఒకటి స్థలం కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లేబర్ అంటే బేకరీలో పనిచేసేవాళ్ళు, అంటే బ్రెడ్ని బేక్ చేసేవాళ్ళు కానీ, క్యాషియర్స్ కానీ అమ్మడానికి, క్లీనర్స్ వాళ్ళంతా లేబర్ లాగా వస్తారు ఈ బేకరీలోకి. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అంటే మనం బేకరీలో వాడే టూల్స్ అన్నీ లైక్ బేక్ చేయడానికి అవెన్ కానీ, లేకపోతే రిజిస్టర్ దగ్గర వాడే సిస్టమ్స్ కానీ, టేబుల్స్, లోపల సీటింగ్ ఏరియా ఉంటే టేబుల్స్, ఇవన్నీ క్యాపిటల్ కింద వస్తుంది. దెన్ ఎంటర్ప్రైజ్ అంటే నేను ఓనర్ కింద చేసే రిస్క్, పెట్టే బడ్జెట్, ఇదంతా ఎంటర్ప్రైజ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో మీరు ముందు చెప్పిన వాటికంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇది యూస్ చేసి రైతుకి కానీ, ఒక ఫ్యాక్టరీ పెట్టిన అతనికి కానీ డబ్బులు ఎలా సంపాదిస్తారు దీన్ని బేస్ చేసుకొని, అండ్ ఒక రైతుకి ఇవి మాత్రం యూస్ చేసుకొని ఆ రైతు ఎలా తన అభివృద్ధి చేస్తాడు, ఎలా ప్రొడక్షన్ చేస్తాడు? ఇప్పుడు ఈచ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా, ఈచ్ ఫ్యాక్టర్ నుంచి మనకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ నుంచి మనకు వచ్చే ఆదాయం, మనకి వచ్చేది రెంట్. ఒక వ్యక్తి తన ల్యాండ్ని అమ్ముకున్నప్పుడు లేదంటే రెంట్కి ఇచ్చినప్పుడు తనకు వచ్చే డబ్బులే ఆయనకి రెంట్, అది వాళ్ళకి వచ్చే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఓనర్ ఆయన ఒక ఫార్మర్కి ఆయన ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఆయనకి రెంట్ వెనక్కి వస్తుంది, అది ఆయనకు వచ్చే ఆదాయం. ఇలా డబ్బులు తీసుకోవచ్చు. అండ్ దెన్ లేబర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అందరం ఉద్యోగాలు చేస్తాం కదా, మనం ఉద్యోగాలు మెంటల్గా చేస్తున్న లేబర్ కానీ, ఫిజికల్గా చేస్తున్న లేబర్ కానీ, మనం పని చేసేదాన్ని, మనం హ్యూమన్గా మనం పని చేసేది వచ్చేది మనకి వచ్చే జీతాలు, శాలరీస్, వేజెస్, ఇవన్నీ మనకి లేబర్ కింద వచ్చే ఆదాయం వస్తుంది. క్యాపిటల్ అంటే తను చెప్పినట్టు మెషినరీస్, వీటన్నిటి నుంచి మనకు వచ్చే ఆదాయం. ఇప్పుడు తను చెప్పినట్టు బేకరీలో వాడే అవెన్స్ కానీ, సిస్టమ్స్ కానీ, వీటిని యూజ్ చేయడం వల్ల మనకి డబ్బులు వస్తాయి, ఇది దానిలోంచి వచ్చే ఆదాయం. ఎంటర్ప్రైజ్ అంటే మనం ఇప్పుడు ఓనర్గా తీసుకుంటున్న రిస్క్ కానీ దాని వల్ల వచ్చే ఆదాయం. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం వల్ల లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఈ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి వచ్చే ఆదాయమే ఎంటర్ప్రైజ్ నుంచి వచ్చే ఆదాయం. ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక రైతుకి ఎలా చూసుకోవచ్చు అంటే, ఒక రైతు ల్యాండ్ ఈదర్ ఆయనకి ల్యాండ్ ఉండవచ్చు, లేదంటే ఆయన ల్యాండ్ రెంట్కి తీసుకోవచ్చు. ఒకవేళ ఆయన ల్యాండ్ ఉందనుకో, ఆ ల్యాండ్లో ఆయన వడ్లు వేసి పంటలు పండించి అది వాడతారు కాబట్టి ల్యాండ్ నుంచి ఆయనకి అట్లా ఆదాయం వస్తుంది. లేబర్ అంటే ఆయన లేబర్ చేస్తారు, ఆయన వేరే వాళ్ళని కూడా తీసుకుంటారు, వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఇస్తారు ఆదాయం. వాళ్ళ వల్ల ఈయనకి పంటలు పండించగలరు కాబట్టి అందులో నుంచి కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ అంటే వాళ్ళు వాడే ట్రాక్టర్స్ కానీ, పురుగుల మందు జల్లడానికి వాడే మెషిన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అందులో నుంచి వస్తున్న ఆదాయం క్యాపిటల్ నుంచి వస్తుంది. ఎంటర్ప్రైజ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఆ పంట పండించే రిస్క్, ఇప్పుడు ఆ పంట పాడవచ్చు, లేదంటే ఇంకేమైనా జరగచ్చు, ఈ డెసిషన్స్ తీసుకుని అందులో నుంచి
ఈ డిసిషన్స్ తీసుకుని అందులో నుంచి వస్తున్న ఆదాయమే ఎంటర్ప్రైజ్ నుంచి వస్తున్న ఆదాయం. ఓకే, సో ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కదా, సో వీటిని రిసోర్సెస్ అని కూడా అనొచ్చు కదా. సో ఒకవేళ నేను ఒక రిసోర్స్ని మార్చి కానీ ఇంకొకలాగా వేరేలాగా చేసి వాడడం కానీ అలా చేయడానికి వీలుంటుందా? అవును, దానిని మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ మొబిలిటీ అంటాము. ఇది బేసిక్లీ 2 టైప్స్ ఉంటాయి, మీరు స్క్రీన్ మీద కనపడుతుంది. జాగ్రఫికల్ మొబిలిటీ అండ్ ఆక్యుపేషనల్ మొబిలిటీ. జాగ్రఫికల్ మొబిలిటీ అంటే మనము చేసే పనినైనా ప్లేస్నైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడం. సపోజ్ ఇప్పుడు మనము ఫ్యాక్టరీస్ని చూస్తూ ఉంటాం కదా, ఫ్యాక్టరీస్లో ఏమవుతుంది, ఈ వర్కర్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రిసోర్సెస్ ఆ ప్లేస్లో అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో మనం ఒకటి అది చెప్పొచ్చు, అది జాగ్రఫికల్ మొబిలిటీ అనేసి. ఇది మోర్ పర్సనల్గా కూడా ఉంటుంది. అంటే మన ఫ్యామిలీస్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీరు మీ అమ్మమ్మ వాళ్ళు ఒకే ఊరిలో ఉంటారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా జనరల్గా. సో మీకు సిటీలో మీకు మంచి జాబ్ వచ్చి మంచి మనీ వచ్చినా కూడా ఆ చాయిస్ని మీరు తీసుకుంటే మీరు మీ అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేరు. వాళ్ళకి హెల్త్ బాగాలేదు కాబట్టి మీరు వాళ్ళకి కేర్ చేయలేరు కదా. అవును. సో అలా అన్నమాట. దే విల్ బీ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్ ఫర్ మొబిలిటీ. ఓకే, సో ఈ రిసోర్సెస్ వాడడానికి మనం ఎంతో కొంత వెల చెల్లించాలి కదా. ఈ మెషినరీస్ ఒకవేళ మనం తీసుకుంటే, రెంట్ తీసుకున్నా కానీ మనం ఎంతో కొంత వెల చెల్లించాల్సి వస్తుంది. సో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, లెట్సే మన పొలంలో మనం సూర్యుడి ఆ లైట్ని మనం వాడుకొని ఆ పొలం పెరుగుతూ ఉంటుంది, గాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం రోజు యూజ్ చేస్తున్నాం మన ప్రొడక్షన్కి, కానీ వాటికి మనం ఏం పే చేయట్లేదు. సో ఇది కూడా ఏమన్నా ఫ్యాక్టరా ప్రొడక్షన్కి, లేదంటే ఇది నార్మల్? అంటే ఫ్యాక్టర్ అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రకృతిలో మనకి ఉచితంగా సూర్యుడి కాంతి లేకపోతే గాలి అన్నీ మనకి ఉచితంగా దొరుకుతుంది. దీనివల్ల కానీ మనకి లాభం వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం ఇప్పుడు సూర్యకాంతి లేకపోతే గాలిని యూస్ చేసి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ మధ్య చాలా చూస్తున్నాం కదా. అలాగా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఫ్రీ అన్నమాట. దీనికి మనం ఏం డబ్బులు కట్టక్కర్లేదు, ఎవరు కట్టక్కర్లేదు, ధనవంతులైనా పేదవాళ్ళైనా ఎవరైనా. ఇటుపక్క వచ్చేసరికి లిమిటెడ్ రీసోర్సెస్ కొన్ని ఉంటాయి, కొన్ని వాటికి మనం కట్టాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక టొమాటో కానీ ఏదైనా మనం కొనేటప్పుడు ఇది మనకి ఎప్పుడు అన్ని చోట్ల ఉండదు, మనం డబ్బులు కట్టి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి. ఇవి మనకు కొంత మాత్రమే ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ఈ లిమిటెడ్ రీసోర్సెస్ని ఎకనామిక్ గుడ్స్ అంటాము. ఇందాక చెప్పినట్టు వీటికి స్కేర్సిటీ ఉంటుంది. ఇందాక చెప్పిన ఫ్రీ గుడ్స్ అనే వాటికి స్కేర్సిటీ అనేది ఉండదు, మనం ఎంతైనా వాడచ్చు. ఈ లిమిటెడ్ గుడ్స్కి స్కేర్సిటీ ఉంటుంది, కొంత మాత్రమే వాడగలము. ఉచితంగా ఎంతైనా వాడచ్చు. ఈ సూర్యకాంతి కానీ, గాలి కానీ, నీళ్ళు, మనం రివర్స్ నుంచి కూడా మనం డ్యామ్స్ నుంచి వాటర్ ఎనర్జీ అలా అంతా చేయొచ్చు కదా. ఓకే, సో ఫ్రీగా మనకు దొరికేది, అన్లిమిటెడ్గా మనకు దొరికేది వాటిని ఫ్రీ గూడ్స్ అంటాం కదా. సో ఇవి స్కేర్సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇవి తగ్గిపోవడం కానీ అలా ఏమైనా ఛాన్స్ ఉందా ఎప్పుడన్నా ఫ్యూచర్? అంటే సూర్యకాంతి, గాలి మనకి భూమి చుట్టూ ఎప్పటికీ ఉండేదే. సో అదైతే ఎప్పటికీ అలానే ఉండిపోద్ది. మనం ఎప్పుడు దానికి ఏం డబ్బులు కట్టక్కర్లేదు, మనకి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. పొలాలు అంటే రైతులకి చాలా ముఖ్యం కదా సూర్యుడు, బికాస్ మొక్కలు సూర్యకాంతి లేకపోతే వాటికి న్యూట్రిషన్ దొరకదు, కాబట్టి ఎప్పటికీ ఉంటాయి నీళ్ళు, గాలి, సూర్యకాంతి. కానీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎకనామిక్ గూడ్స్ కానీ లిమిటెడ్ వాటి కానీ దగ్గరికి వస్తే ఇవి కొంత మాత్రమే ఉంటాయి. మనం ఇప్పుడు వెజిటబుల్స్, కూరగాయలు ఉన్నప్పుడు మనం పంటలు పండించేటప్పుడు అది ఒక్కసారి సరిగ్గా పండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇంకేమైనా న్యాచురల్ డిజాస్టర్స్ ఎర్త్క్వేక్ కానీ ఫ్లడ్ కానీ వచ్చినప్పుడు అవి పాడైపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్పుడప్పుడు స్కేర్సిటీ అనేది జరుగుతుంది మనకి. ఓకే, సో ఈ ఫ్రీ గూడ్స్ అనేది అన్లిమిటెడ్గా మనకు దొరుకుతుంది, కానీ ఎకనామిక్ గూడ్స్ అనేది మనం డబ్బులు వెల చెల్లించి ఖర్చు పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి,
సో నేను ఒక ప్రొడక్షన్ ఏమైనా చేయాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బులు యూస్ చేసుకొని నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో, ఏది ఎలా ఆ డబ్బులు ఎలా స్ప్లిట్ చేసుకొని యూస్ చేయాలో అది నాకు ఎలా తెలుస్తుంది? దీనికి మనం బడ్జెటింగ్ అని ఒకటి వాడతాం. బడ్జెటింగ్ అంటే బేసిక్గా మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం చేయాల్సిన పనులకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, అంటే పంచుకోవడం. ఇంత డబ్బులు ఈ విషయానికి, ఇంత డబ్బులు ఈ విషయానికి అని సెపరేట్ చేసుకోవడం. ఇది మనము చిన్నప్పటి నుంచి మనము చేయొచ్చు. చిన్నప్పుడు పాకెట్ మనీ అలా ఇస్తారు కదా పేరెంట్స్ అయినా, చుట్టాల ఇంటికి వెళ్తే చుట్టాలు అయినా ఇస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఊరికే అవన్నీ ఒకే చోట పెట్టుకుని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. అంటే ఇది నేను నా ఫుడ్ కోసం వాడతాను, లేకపోతే నా బట్టల కోసం వాడతాను, లేకపోతే రెంట్ కోసం వాడతాను అనేసి మనం అలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. బడ్జెటింగ్ అనేది మనకి చాలా ముఖ్యమైన ఒకటి విషయం. ఎందుకంటే అది లేకుండా మనము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాం. అది మంచిది కాదు. ఎందుకంటే ఆ నెల అంతా సాగాలి కదా మనకు వచ్చే డబ్బులతో. సో ఈ బడ్జెటింగ్ అనేది ప్రాపర్ ఫైనాన్షియల్ వేలో ఎలా ఎలా అవుతుంది? అండ్ అది చేయడానికి ఏమైనా పద్ధతులు కానీ ఏమన్నా మనం చేయాల్సింది ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు బడ్జెటింగ్ మీరు మీకు ఆలోచించుకుని చేసుకోవాలి. ఇప్పుడు తను చెప్పినట్టు ఎప్పుడైనా మీకు పాకెట్ మనీ వస్తే మీరు ఆ మంత్ మొత్తం ఆ బడ్జెట్, అది మీకు బడ్జెట్, ఆ డబ్బులతోనే మీరు ఆ మంత్ మొత్తం గడపాలి. ఇప్పుడు మీకు అన్నిటికన్నా ముఖ్యమైనవి లైక్ ఎగ్జామ్స్కి కానీ స్కూల్కి కానీ అవసరమైనవన్నిటికీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ డబ్బులు దాని మీద పెట్టి, మీకు నీడ్స్ అంటే అవసరమైన వాటి మీద ఎక్కువ డబ్బులు పెట్టి వాంట్స్ మీద ఎంత తక్కువ పెట్టగలిగితే అంత తక్కువ పెట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్కి వాటి మీద ఉన్న డబ్బుల్లాగా, లేదంటే మీకు ఆ నెల ఒక కొత్త చాక్లెట్ కానీ ఒక కొత్త ఐస్ క్రీమ్ కానీ అలాంటివి ట్రై చేయాలనిపించినప్పుడు అవి వేరే. ఇప్పుడు మనం ఒకటి యాక్టివిటీ చేద్దాము. సో బేసికలీ ఒక పేపర్ తీసుకుని మన బడ్జెట్ ఒక మంత్కి 10,000 అలా పెట్టుకుందాము. సో మనం ఆలోచిద్దాం, అంటే నెలలో ఖచ్చితంగా మనకు అవసరాలు మోస్ట్గా ఎక్కువ ఖర్చు పెడతాం. అంటే ఫుడ్, క్లోత్స్, రెంట్, మోస్ట్లీ ఇవే కదా ఖచ్చితంగా కావాల్సినవి అన్నట్టు. సో ఎంతెంత పెడతారా 10,000లో అనేసి అన్నట్టు మనము డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు మన బడ్జెట్ ప్లానర్ని మనం చూసాం కదా. సో మీరు ఎలా మీ బడ్జెట్ని మీరు ప్రాపర్ ఆర్డర్గా చేసుకుంటారు? అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగా వాళ్ళ బడ్జెటింగ్ని చేసుకుంటారు? ఓకే, నా ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఇంతకుముందు అనుకున్నట్టు 10,000 ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సపోజ్ మనకి మెయిన్ కావాల్సింది రెంట్, ఫుడ్, క్లోత్స్ కదా. సో రెంట్కి నేను అరౌండ్ 4,000 పెడతాను, అండ్ ఫుడ్కి అరౌండ్ 2,000, అండ్ క్లోత్స్కి మనం ప్రతి మంత్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పాత బట్టలు చిరిగిపోయాయో లేకపోతే మరీ వెలిసిపోయాయో అలాంటప్పుడు కొనుక్కోవచ్చు. సో నేను 700-800 అలా క్లోత్స్కి పెడతాను. మిగతాది ఎమర్జెన్సీ ఫండ్. అంటే సపోజ్ మనకి ఏమైనా ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే, అంటే మన ఆరోగ్యానికి కూడా మనము ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్లో ఇంకోటి పెడతాను నేను. నేను ఫస్ట్ ఆ మంత్లో సేమ్ ఇట్లనే ప్రయారిటీ వైజ్ చూసుకుంటాం. మనకి అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్రయారిటీ మన ఇల్లు రెంట్, మనకి కావాల్సిన ఫుడ్. తను చెప్పినట్టు క్లోత్స్కి అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అట్లనే ఆలోచిస్తారు. వాళ్ళకి మెయిన్గా వచ్చేది ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఫస్ట్ శాలరీస్ ఇచ్చేది, తర్వాత వాళ్ళకి అవసరమైన మెషిన్స్ ఆ నెల ఏదైతే కొనాల్సింది ఉంటాయో వాళ్ళు కూడా ఇట్లానే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకున్న ప్రయారిటీస్ లైక్ టాప్ మోస్ట్ ప్రయారిటీ వాళ్ళు చూసుకుని వాళ్ళు దాన్ని బట్టి అరేంజ్ చేసుకుంటారు. సో ఈరోజు ఎకనామిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఇవన్నీ కలుపుతూ, ఇవన్నీ ఒక డిస్క్రిప్షన్ లాగా, సమ్మరీ లాగా పెడుతూ ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ కానీ చెప్పగలరా? ఇప్పుడు మనం స్కేర్సిటీ అర్థం చేసుకుందాము. ఒక షాప్కి వెళ్తారని, ఒకవేళ మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ 10 యాపిల్స్ ఉన్నాయి, కానీ ఆ 10 యాపిల్స్ కొనుక్కోవడానికి 20 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఆ యాపిల్స్ అనేవి కరువులో ఉన్నాయి, అవి తక్కువగా ఉన్నాయి. అందుకే దాన్ని స్కేర్సిటీ అంటారు. ఎక్కువ మంది జనాలు తక్కువ వస్తువులు ఉన్నప్పుడు దాన్ని స్కేర్సిటీ అంటారు. నేను రీసెంట్గా మా అమ్మతో షాప్కి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు ఒక చాక్లెట్ చాలా బాగా నచ్చింది. ఒక 100 రూపీస్. అమ్మని నేను చాలా అడిగాను, అమ్మ నాకు ఇది కొని, నాకు ఇది బాగా నచ్చింది అంటే
అమ్మేమనింది, ఇప్పుడు మనకి చాక్లెట్ బదులు అదే డబ్బులతో కొంచెం ఎక్కువ రైస్ తీసుకుందాం, సో దట్ ఇంకో రోజు ఎక్స్ట్రా తినొచ్చు అనేసి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రైస్ అనేది ఒక నీడ్, అంటే ఒక అవసరం, అంటే మనకి రోజు తిండి కావాలి కాబట్టి రైస్ అనేది ఇంపార్టెంట్. చాక్లెట్ అనేది ఎంత పెద్దదైనా మన ఆకలి ఏమీ సాటిస్ఫై చేయదు కాబట్టి అది ఒక కోరికలాగా, ఒక వాంట్. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరేమైనా ఇలా ఏమైనా చేస్తారా? సో డైలీ ఎవ్రీడే మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాను అనమాట. సో రెండు కొనాలి, రెండు డిఫరెంట్ గూడ్స్ కొనాలి అన్నప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు ఆ స్కేర్సిటీ అవ్వడం, అది ఉండకుండా ఉండడం. ఉల్లిపాయలు కానీ టొమాటోస్ కానీ మనం చూస్తూ ఉంటాం కదా, రేట్ పెరిగినప్పుడు అవి కొన్నే ఉంటాయి, కొనడానికి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకా మనం డైలీ లైఫ్లో ఇది గూడ్స్ లేనే కాకుండా ఒక టూ ప్లాన్స్ మధ్యలో డెసిజన్ తీసుకోవాలంటే ఒక ప్లాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ నాకు గుర్తొచ్చినావు అనమాట. సో మీరు ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసినప్పుడు, లైక్ ఈ ఫైనాన్షియల్ థింగ్ అని మీరు చదువుతున్నప్పుడు మీకు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు కదా. సో మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. ఇవన్నీ మనకి అవసరమైన నాలెడ్జ్ అనమాట. ఇది మనకి ఎప్పుడు అందరూ నేర్పించరు, కానీ చాలా అవసరం అనేది నేను చాలా బాగా తెలుసుకున్నాను దీంట్లో. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఎకనామిక్స్ గురించి చాలా తక్కువ తెలుసు. అంటే అందరికీ తెలిసే విషయాలే నాకు కూడా తెలుసు అనమాట. కానీ దీని గురించి ఎక్కువ చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఈ ఎపిసోడ్ని, వాళ్ళకి చిన్న వయసు నుండి ఈ ఫైనాన్షియల్ దాని మీద అవగాహన అవన్నీ ఉండాలని మీరు అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సడన్గా పెద్దోళ్ళు అయితే మీకు ఎవరు ఏమీ చెప్పరు, ఇలా చేయాలి మీరు, అలా చేయాలి అనేసి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు పెద్దగైనప్పుడు ఇంకా బెటర్గా వాళ్ళ బడ్జెట్ని ప్లాన్ చేయడం, వాళ్ళ నీడ్స్ అండ్ వాంట్స్ని సపరేట్గా చేయడం, అండ్ జనరల్ మార్కెట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో కంపల్సరీ చిన్నప్పటి నుంచి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ గురించి తెలియడం మంచిదని నా ఒపీనియన్. సో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు, చాలా టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పటివరకు తెలుసుకున్న వాటిలో మీకు ఎంత అర్థమైంది, ఎంత మీకు అర్థమైంది, ఎంత మీరు చెప్పగలరు అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చదువుకున్నాం కదా, వీటిలో ఈ 4 ఆప్షన్స్లో ఏవి మనం యాక్చువల్గా వాడుకునే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ఫస్ట్ ఆప్షన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రైస్, క్వాంటిటీ. సెకండ్ ఆప్షన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్. థర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రిసోర్సెస్ అండ్ ప్రాఫిట్స్. లాస్ట్ ఆప్షన్ ఆపర్చునిటీ కాస్ట్, స్కేర్సిటీ, పీపీసీ గ్రాఫ్ అండ్ ట్రేడ్ ఆఫ్. మీరేది అనుకుంటున్నారు? సో ఇందాక నేను తెలుసుకున్న వాటిలో చూస్తే నాకు ఎందుకో ఆప్షన్ బి అనిపిస్తుంది, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్ అనిపిస్తుంది. చూద్దాం. ఎస్, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇందాక బేకరీది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, సో అది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ రిఫర్స్ టు ద న్యాచురల్ రిసోర్సెస్ యూస్డ్ ఇన్ ప్రొడక్షన్? అంటే మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూసాం కదా, ఏది న్యాచురల్ రిసోర్సెస్ యూస్ చేస్తారు అనేసి. ఆప్షన్స్ వచ్చేసి ఏ క్యాపిటల్, బి లేబర్, సి ల్యాండ్ అండ్ డి ఎంటర్ప్రైజ్. సో క్యాపిటల్ అనేది అన్లిమిటెడ్ కాదు, లేబర్ కూడా అంతే, ఎంటర్ప్రైజ్ కూడా మేబీ అండ్ మే నాట్, అండ్ ల్యాండ్ ఐ థింక్ ఇట్ ఈస్. అవును, కరెక్ట్. ల్యాండ్ అనేది మనకి బేసిక్గా భూమి మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. భూమిలో నుంచి మనకు వచ్చేవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. సో ఆన్సర్ భూమి. వాట్ ఈస్ ది ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ అ డెసిషన్? ద కాస్ట్ ఆఫ్ నాట్ చూసింగ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్, అంటే అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ని చూస్ చేయకపోవడంతో వచ్చిన కాస్ట్. ద టోటల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ అ ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే మీరు చేసే ప్రొడక్షన్కి మొత్తానికి కలిపి వచ్చిన కాస్ట్. ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1 అడిషనల్ యూనిట్ ఆఫ్ అ గుడ్, అంటే ఒక ఎక్స్ట్రా విషయాన్ని ఏమైనా యాడ్ చేసినప్పుడు మనకి అవసరమైన కాస్ట్ ఉండేది. లాస్ట్ ఆప్షన్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ అండ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్,
అంటే మనం ఏదైతే కొంటున్నామో లేబర్ కానీ మెషిన్స్ కానీ ఏదైతే ఉందో అది దాని కాస్ట్. మీరు ఏది అనుకుంటున్నారు? సో ఆప్షన్ ఏ అనిపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ని చూస్ చేయకపోవడానికి వచ్చిన కాస్ట్ కాబట్టి నాకు ఆప్షన్ ఏ అనిపిస్తుంది. Right. అవును, మీరు గెస్ చేశారు కరెక్ట్గా, ఆప్షన్ ఇస్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద పాయింట్ ఇన్సైడ్ ద పీపీసీ రిప్రజెంట్? అంటే కర్వ్ లోపల ఉన్నది ఏంటి, ఏబి రిప్రజెంట్ చేస్తుంది అనేసి. ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ, బి వచ్చేసి ఇన్ఎఫిషియన్సీ, సి వచ్చేసి స్కార్సిటీ అండ్ డి వచ్చేసి మ్యాక్సిమం ప్రొడక్షన్. ఓకే, సో ఎఫిషియన్సీ ఇన్ఎఫిషియన్సీ స్కేసిటీ అయితే పక్కా కాదు, ప్రొడక్షన్ అయితే చెప్పలేము. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే చెప్పలేము, సో ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ఎఫిషియన్సీ అనుకుంటున్నా. కరెక్ట్గా చెప్పారు. లోపల గ్రాఫ్ మీద ఉన్నది ఎఫిషియన్సీ, లోపల ఉన్నది ఇన్ఎఫిషియన్సీ, బయట ఉన్నది ఇంపాసిబుల్. హౌ డస్ పీపీసీ షో స్కార్సిటీ? ఏ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, బి ఎనీ కాంబినేషన్ ఇస్ పాసిబుల్, సి ఆల్ చాయిసెస్ హ్యావ్ నో కాస్ట్, డి మోర్ ఆఫ్ వన్ గుడ్ మీన్స్ లెస్ ఆఫ్ అనదర్. మీరేది అనుకుంటున్నారు? పీపీసీ షో స్కార్సిటీ, సో రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు, ఎనీ కాంబినేషన్ ఇస్ పాసిబుల్, మైట్ నాట్ బి పాసిబుల్ కొన్ని కేసెస్లో, సో ఆల్ చాయిసెస్ హ్యావ్ నో కాస్ట్, మోర్ ఆఫ్ వన్ గుడ్ మీన్స్ లెస్ ఆఫ్ అనదర్ అనుకుంటున్నాను. మోర్ ఆఫ్ వన్ గుడ్ మీన్స్ లెస్ ఆఫ్ లాస్ట్ ఆప్షన్ డి. కరెక్ట్గా గెస్ చేశారు. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా గెస్ చేశారని నేను ఆశిస్తున్నాను. సో దీన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు విన్నారు, ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో మనకి తెలుస్తుంది అనమాట. వాళ్ళే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్, మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మన డైలీ లైఫ్లో ఉండే ఎకనామిక్స్ గురించి మనం తెలుసుకున్నాం, మనం ఫైనాన్స్ని ఎలా దాన్ని మేనేజ్ చేయాలో మనం తెలుసుకున్నాం, మనం నీడ్కి, స్కేర్సిటీకి, కోరికకి, అవసరంకి ఉన్న తేడా తెలుసుకున్నాం. ఇంకా చాలా ఆపర్చునిటీ కాస్ట్ కూడా, దాని విషయాలు మనం చాలా తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరి ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.